సింహం ఓడినా గెలిచినా సింహమే అంటారు రేవంత్ రెడ్డి గారి అభిమానులు. మొన్న హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గారి పైన పోటీ చేశారు. మరి ఈ పోటీలో హోరాహోరాగా జరిగింది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆ కొడంగల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి గ్రౌండ్ వర్క్ జరిపిన నేపథ్యం ఓటర్లందరికీ విదితమే. ఫైనల్గా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి 9,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఆడి విజయం అయితే వచ్చింది, కానీ వేలాది మంది రేవంత్ రెడ్డి అభిమానులు ఆ రోజులు భోజనం కూడా చేయలేదంటే నిజం అది అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మరి అక్కడ యూత్లో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ అటువంటిది. ఆయన ఏం చేశాడు 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఉంటూ అనేది పక్కన పెడితే, కొడంగల్కి ఆయన ఉండడం వలనే పేరు అనేది వచ్చింది. కొడంగల్ అనే పేరు ఈ రోజున మరి ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలిసిందంటే కేవలం అది రేవంత్ రెడ్డి మూలంగానే అనేది అక్కడ ఆయన అభిమానుల ప్రగాఢ విశ్వాసం. అయితే అది కేవలం ఓటు నేటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిపోవడం వల్ల కొడంగల్ నియోజకవర్గానికి చెందిన క్యాండిడేట్ అని అది ప్రచారం కావడం వల్ల ఒక నెగిటివ్ వేలో ఆ పేరు వచ్చింది. అదేం గొప్ప కాదు అంటారు ఆయన్ని వ్యతిరేకించే ఇతర పార్టీ అభ్యర్థులు. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారికంటే అభిమానించే వాళ్ళే ఎక్కువగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నారు అన్నది ఒక వాస్తవం. కేవలం కొడంగల్ నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతటా, అలాగే తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో కూడా. ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీ తరపున పార్టీలో పనిచేశారు. డైనమిక్ లీడర్గా పేరుంది, డైనమిక్ స్పీకర్గా పేరుంది, మంచి లాజికల్ ప్రజెంటేషన్ చేస్తాడనే ఒక ఇది కూడా ఉన్నది. సమయ సందర్భోచితంగా చురుకులు చమక్కులు కురిపిస్తూ జలిపిస్తూ మంచి వాక్పటిమతో మాట్లాడగల మంచి మాటకారి అనే ఒక పేరుంది. అట్లా అన్ని విధాల ఆయన పైన చాలా పాజిటివ్ ఇంప్రెషను ఉన్నది వాస్తవం. అది ఎవరు కాదనలేని ఒక నిజం. అయితే ఆయన ఓటమి తర్వాత నుంచి ఆయన మీడియాగా దూరంగా ఉంటారు ఇక అని చెప్పి ఒక మాట వినపడింది. అయితే అది వాస్తవం కాదు. మళ్ళీ ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్ పెట్టి జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీలో గెలిపించాలని చెప్పి ఆయన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి మనమంతా కృషి చేయాలని చెప్పి క్యాడర్ని ఉత్సాహపరుస్తూ మాట్లాడిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పైన అంటే మూలిగే నక్క పైన తాటికాయ పడే చందంగా తయారైంది. ఈ పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు ఒక 5-6 మంది పార్టీ ఫిరాయించడానికి సిద్ధమయ్యారు. ఇది దారుణం. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఎలాగైనా 16-17 సీట్లలో 50% అయినా గెలిచి పార్టీ బలంగా ఉంది అని నిరూపించుకోవాలని కాంగ్రెస్ చాలా ప్రణాళికలు ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, భట్టి విక్రమార్క, మరి ఇతర సీనియర్లు వీళ్ళంతా కూడా అందుకోసం అభ్యర్థుల ఎంపిక కసరత్తులు చాలా తీవ్రతరంగానే చేస్తున్నారు. అయితే మరి టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి పాజిటివ్ వేవ్ని చూసి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడటానికి ఎవరు ధైర్యం చేయట్లేదు, జంకుతున్నారు అనేది కూడా మనకి కనబడుతున్న వాస్తవం. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉన్న ఒక 6-7 నియోజకవర్గాల మీదనే అందరి దృష్టి, అందరూ అవే కావాలని చెప్పి పోటీ పడుతున్నారని చెప్పి మనకి గాంధీ ఇదిలో జరిగిన ఒక సమావేశంలో, గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో నుంచి బయటకు వచ్చిన మాట అది ఎంతవరకు నిజం అనేది మనకి త్వరలో తెలిసిపోద్ది. ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అభ్యర్థుల్ని ఇది చేయడానికి సిద్ధమవుతుంది. అయితే గెలుపు గుర్రాలే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న దానిలో భాగంగా మల్కాజ్గిరి నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనే నమ్మకం వాళ్ళకి ఉండడంతో అక్కడ రేవంత్ రెడ్డి లాంటి
క్యాండిడేట్ అయితే విజయం ఖాయం అనే ఒక ఆలోచన చేసి అధిష్టానానికి ఆ సమాచారం పంపడంతో సడన్గా ఇప్పుడు తెరపైకి రేవంత్ రెడ్డి పేరు ఎంపీని ఎలక్షన్స్లోకి వచ్చింది. అంటే క్యాంపైనర్గా కాదు, ఆయనే కంటెస్టెంట్గా ఉండబోతున్నారనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది. మరి మంగళవారం ఢిల్లీలో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులందరూ ఢిల్లీ వెళ్ళి అక్కడ కుంతయ్య గారితో సమావేశమైన పరిస్థితి ఉంది. మరి వెంటనే రేవంత్ రెడ్డి గారిని అక్కడికి రావాల్సిందిగా పిలిపించడం, ఆయన హుటాహుటిని బయలుదేరి వెళ్ళడం కూడా జరిగింది. మరి ఇవన్నీ చూస్తుంటే 100% ఇంకొక నియోజకవర్గం నుంచి సీతక్క మహబూబాబాద్ నుంచి ఎస్టీ రిజర్వ్డ్ ఆమెని చేయించాలనేది ఆవిడ పేరు కూడా తెరపైకి వచ్చింది. అక్కడ 4-5 పేర్లు వినపడుతున్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి ఈవిడైతేనే బాగుంటుంది అనేది అక్కడ ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి అయితేనే ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీ సీటు అది కాంగ్రెస్కి వస్తుందనేది ఇదిగా కాంగ్రెస్కి అంటే ఒక గతంలో సర్వే సత్యనారాయణ లాంటి మరి ఒక ఎస్సీ రిజర్వ్డ్ ఇదికి సంబంధించినటువంటి ఆయన మల్కాజ్గిరి ఒక ఓపెన్ ఇదిలో ఆయన గెలిచిన సందర్భం ఉంది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఆయన మినిస్టర్ కూడా అయ్యారు అప్పుడు. మరి ఈ తరుణంలో కాంగ్రెస్కి అక్కడ హోల్డ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఒక ట్రెడిషనల్గా ఒక పాజిటివ్ వేవ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని అక్కడ గెలిపిస్తే కొడంగల్లో ఆయన ఓడిపోయాడు పాపం అనే ఒక సానుభూతి కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే కొడంగల్ ప్రజలు మాత్రం ఆయన దూరంగా పార్లమెంటుకి వెళ్ళాలని కాంక్షించడం లేదు. రాజకీయంలో మరి పవర్ అనేది చాలా ముఖ్యం. గెలిచి ఎక్కడో దగ్గర అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ ఎమ్మెల్యే కంటే ఎంపీ అనేది ఇంకా శక్తివంతమైన అది పవర్ఫుల్ పోస్ట్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. సో మరి అభిమానులు కొందరు దూరం అయిపోతాడేమో అని బాధపడినప్పటికీ మరి పార్టీ చేసిన ఆలోచన చాలా కరెక్ట్ అయిన ఆలోచనగానే రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అక్కడ ఓటమి చవిచేసి ఉన్నాడు కాబట్టి ఆ సానుభూతి అదంతా కూడా ఇక్కడ మల్కాజ్గిరి ఏరియాలో ఆంధ్ర నుంచి సెటిలర్స్, ఇటు తెలంగాణ వాళ్ళు, ఇలా పలు రకాల ప్రజలు ఉన్నారు కాబట్టి మరీ టీఆర్ఎస్ఏ గెలవాలి అనే అంత బలమైన వాదన ఈ నియోజకవర్గంలో ఉండకపోవచ్చు ఎంపీ పరంగా చూసినప్పుడు అనేది కూడా వాళ్ళ ఆలోచనగా మనకు కనబడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా. సో మొత్తం మీద రేవంత్ రెడ్డిని పేరు తెర మీదకి వచ్చేసింది. మల్కాజ్గిరి నుంచి 100కి 100 రేవంత్ రెడ్డి గారే ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది నిజంగా ఒక పార్టీకి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గానే అనిపిస్తోంది. ఆయన అభిమానులు సంతోషంగానే ఉండొచ్చు. ఎందుకంటే ఎంపీ అయితే ఇంకా ఆయన స్థాయి ఇక్కడ నుంచి అక్కడికి తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళుతుంది. అక్కడ కూడా తన గళాన్ని సమర్థంగా వినిపించగలిగే అభ్యర్థి కాబట్టి మరి ఇది సంతోషించాల్సిన సందర్భమే. ఆయన అభిమానులంతా కూడా మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్కి నిండా కలిపితే 25 రోజులు కూడా లేదు. ఏప్రిల్ 11న ఇటు ఇక్కడ అక్కడ 2 మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు, అక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు 2 జరగబోతున్నాయి. మరి ఈసారి ఎంతో ప్రణాళికబద్ధంగా మరి వర్కౌట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఈసారి కనీసం ఎంపీ ఎలక్షన్స్లోనైనా 50% సీట్లు గెలవగలుగుతుందా లేదా, మరి ఇట్లా సడన్గా కొత్త అభ్యర్థులను తీసుకొచ్చిన ఈ పాచిక పారుతుందా లేదా అనేది మనకి తెలియాలంటే జస్ట్ మే 25 అప్పటి వరకు తెలియదు. మనకు ఓటింగ్ జరిగిపోగానే మనకు అర్థమైపోద్ది ఏంటనేది. అంటే ఏప్రిల్ 11 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది.